ఇంతవరకు మనము ఎన్ని చూసాం కదా, కార్యక్రమాలన్నీ చూసాం కదా. ఈరోజు పెళ్ళి స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇంతవరకు హల్దీ చూసాం, మెహందీ, సంగీతు, పెళ్ళి కొడుకు అయిపోయింది. ఈ వీడియో వచ్చేసి అబ్బాయిది పెళ్ళిది చూడండి. మెయిన్ ఎంట్రన్స్ చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి. ఇట్లా ముందు వినాయకుడు చాలా బాగా ఉన్నాడు కూర్చొని చక్కగాను. పక్కనే పువ్వులు అది పెట్టారు. చక్కగాను పువ్వులు తీసుకొని వెళ్ళాలి అనేసి అందరూ లేడీస్ వచ్చి తీసుకొని వెళ్తారు కదా, అలా చూడండి. పొద్దున్నే పెళ్ళండి, 8:30కి పెళ్ళి అనేసరికి బాగా హడావుడు అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి పెట్టారు. ఈ డెకరేషన్కి ఇది హైలైట్గా ఉండింది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు, చిన్న పెద్ద పిల్లలందరూ చూడండి. పిల్లలు ఉంటే ఎంత కళగా ఉంటుందో కదా ఫంక్షన్ హాల్కు. చిన్న పిల్లలు కళగా ఉంటారు చూడండి. ఈ పిల్లలు చక్కగాను. తర్వాత అంతా పెళ్లి కార్యక్రమం స్టార్ట్ అయిందనమాట. ఇంకాను నాకు ఇది ఎండింగ్లో తీశాను, వీడియో తీయడం కుదరలేదు. పెళ్ళి అంతా బిజీ కదా, పెళ్ళిలో వీడియో తీయడం అసలు కాలేదు. ఎండింగ్లో కొంచెమన్నా తీద్దాము, వీడియో చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇదంతా చేస్తున్నాను చూడండి. అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, కొద్దిగా ఎండింగ్లో ఉన్నాయి అన్నమాట. ఆ ఎండింగ్ పార్ట్ చిన్న బిట్స్గా తీసి దీనికి యాడ్ చేస్తున్నాను చూడండి. ఫోటో కార్యక్రమాలు జరుగుతున్నాయి, గ్రూప్ ఫోటో దిగుతున్నాం అనమాట. ఇంకా అన్నీ పెళ్ళి అంతా అయిపోయింది. పెళ్ళి అప్పుడు చాలా బిజీ మూలాన 8:30 మూలాన వీడియో తీయడం అస్సలు కుదరలేదండి. అందుకనేసి ఇప్పుడు చిన్నగా పార్ట్ మీకు నేను షేర్ చేస్తున్నాను చూడండి. పెళ్ళంతటికి అయిపోయింది కదా, అందరూ గ్రూప్ ఫోటో దిగుతున్నారు. ఇది అమ్మాయి వాళ్ళు అందరూ మొత్తం వాళ్ళంతా కలిపి ఒక గ్రూప్ ఫోటో దిగారు. తర్వాత మేమందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాము. చక్కగా డెకరేషన్ మాత్రం చాలా చక్కగా చేశారు, నీట్గా కూడా ఉంది. తర్వాత కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. పెళ్ళి అయిపోయాక చాలా ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలన్నీ అయిపోయాక లాస్ట్లో ఫైనల్గా మేము గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. ఇది మనకి ఎంత గుర్తుండిపోతుందండి. ఇలాంటి ఫొటోస్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవాలండి. ఎవరైనా సరే పెళ్ళి చేసినప్పుడు మొత్తం అందరూ కలిసేసి ఒక గ్రూప్ ఫోటో దిగుతాం కదా, ఆ గ్రూప్ ఫోటో ఒక ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటే ఆ పెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ పెళ్ళికి ఎంత గుర్తుగా ఉండిపోతుందండి. తర్వాత మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. తర్వాత భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. భోజనాల దగ్గర కూడా చక్కగా ఎప్పుడైనా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మనం 10 రకాలు పెట్టక్కర్లేదండి. మనం పెట్టిన 4 రకాలు కూడా టేస్టీగా ఉండి అందరూ తినేలాగా ఉంటే చాలా బాగుంటుందండి. మనం ఏదో అందరికీ చూపించుకోవడానికి ఎన్నో రకాలు పెడుతూ ఉంటారు, కానీ అది టేస్ట్ ఉండక చేయక ఎంతమంది తింటారండి. సగం ఫుడ్ వేస్ట్ అయిపోయి పాడైపోతుంది. మనం ఎప్పుడు ఆ తప్పు చేయకూడదండి. మనం ఎన్ని పెట్టినా సరే అది చక్కగా నీట్గా ఉండేలాగా చూడాలి, ఆ ఫుడ్ టేస్టీగా ఉండేలాగా చూడాలి. మనం ఎన్నుకునేటప్పుడు ఎప్పుడైనా సరే టేస్టీగా చేసే వాళ్ళనే చూడాలి. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్కడైనా ఫుడ్ చేశారనుకోండి, అదొక మనం తెచ్చుకోవాలండి. వాళ్ళ నెంబర్ తెచ్చుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఇలాంటప్పుడు పనికొస్తుంది చూడండి. చక్కగా తింటున్నారు, అంత ఫుడ్ అంతా బాగుందండి. చక్కగాను అమ్మాయిలందరూ చక్కగా రెడీ అయ్యారు. పెళ్ళికి అందం అంటే అమ్మాయిలే కదా, అమ్మాయిలు రెడీ అయితే ఆ అందమే వేరుగా ఉంటుందండి. చక్కగా అందరే అబ్బాయిలు రెడీగా అవ్వరని కాదు, అబ్బాయిలు కూడా అందంగా ఉంటారు. కానీ అబ్బాయిలు నగలు వేసుకోలేరు కదా, అందుకని అబ్బాయిలు ఎవరు కోపడి ఉంచుకోకూడదు. దీని గురించి అమ్మాయిలు అయితే చక్కగా రెడీ అయ్యి చక్కగా ఉంటారు కదండి. అందుకే నేను అంటున్నాను, ఇంటికి లక్ష్మీదేవి అమ్మాయి. అందుకే అమ్మాయిలు చక్కగా రెడీ చేసుకొని అంతే పని ఉంటుందండి. రెడీ అవ్వడం అంత పని ఉంటుంది, దాన్ని తీయడం అంత పని ఆడపిల్లలది. అయినా కానీ ఒక హ్యాపీ అండి ఆడపిల్లలు ఉంటే. చూడండి ఆడపిల్లలందరూ ఎంత చక్కగా ఉన్నారో ఏదైనా. అందుకే ఒక్కటి మిషన్ చెప్పానండి నేను, ఫుడ్ విషయంలో మాత్రం అందరూ చాలా కేర్ తీసుకోవాలండి, చాలా మంచిది కూడా. చూడండి లాస్ట్లో రౌండ్ టేబుల్ అందరూ తింటున్నారనమాటను. తినేసి తర్వాత కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి కదా, అందుకనేసి ఇంకా చక్కగా అందరూ తింటున్నారండి హ్యాపీగా. పొద్దునుంచి ఉపవాసాలు ఉన్నారు కదా, అందరూ తినలేదు, అందరూ తిన్నారు. ఇప్పుడు చూడండి ఇంకా లాస్ట్లో ఫైనల్. ఇప్పుడు మాకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట, అప్పగింతలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా వీడియో తీయడం కుదరలేదు ఆ పని మూలాన. ఇప్పుడు చూడండి చిన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అంతాను ఇప్పుడు కొన్ని ఫొటోస్ ఎవరు దిగలేదో వాళ్ళు వచ్చి కొన్ని ఫొటోస్ దిగుతున్నారు. ఎండింగ్లో కొందరు వస్తూ ఉన్నారు, వాళ్ళు దిగుతున్నారు. డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది కూడా. పెళ్ళి కూడా చాలా బాగా జరిగిందండి.
కొంచెం కాదు, చాలా బాగా అంటే బాగా జరిగింది. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు చూడండి ఫైనల్ లుక్తో అంతాను. ఇప్పుడు ఒక పక్క డెకరేషన్ కూడా తీయడానికి స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకంటే మళ్ళీ నైట్ పెళ్ళికి వేరేది రెడీ చేయాలి కదా, అందుకని అప్పుడే కొద్దిగా స్టార్ట్ చేశారు. చూడండి వెనకాల ఏడుకొండల స్వామి అమ్మవారు ఉన్నారు ఇద్దరును. చూడండి పూలు ఎండలు కొద్దిగానే స్టార్ట్ అయ్యాక పూలు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయండి. సాయంత్రం కూడా వాడిపోలేదు, అయినా కానీ చక్కగా ఉన్నాయండి. అవన్నీ తీస్తుంటే మాత్రం చాలా ఇదిగా అనిపించింది. డెకరేషన్ అంతా తీస్తూ ఉంటే మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం కదా, అన్నీ తీస్తూ ఉన్నారు చక్కగా. ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ కార్యక్రమాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చూడండి ఇప్పుడు ఫైనల్గా మాకేంటంటే అమ్మాయి వాళ్ళు బియ్యం పోసేసి మళ్ళీ మా ఇంటికి పంపిస్తారు. మా ఇంటికి పంపిస్తే మేము అక్కడ చేసుకుంటాం. చూడండి ఆ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు అప్పగింతల కార్యక్రమం కూడా ఉంటుంది కదా మాకు అప్పగింతల కార్యక్రమం. అందరం కలిసి ఒక ఫోటో దిగామన్నమాట. మేము ఇంకా అయిపోయింది. ఇప్పుడు మేము మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. చూడండి ఇంటికి వచ్చాక పెళ్ళి ఇప్పుడు మాత్రం భలే సరదాగా ఉండిందండి. అమ్మాయి మాత్రం చాలా చక్కటి పాట పాడిందండి. ఇందులో రికార్డ్ చేయలేకపోయాను, కానీ చాలా బాగా అమ్మాయి మంచి పాట పాడిందండి. సంప్రదాయబద్ధంగా మంచి పాట పాడింది. మేము ఇలా ఇప్పుడు ఒడిబియ్యం తీసుకుంటాం. అమ్మాయి ఒళ్ళో నుంచి ఒడిబియ్యం తీసుకొని అక్కడ అందరూ ముత్తైదులు అందరూ ఒడిబియ్యం విడుస్తారు. తర్వాత రేపది మాకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసి అవి వండుకుంటామండి. వండుకొని నైవేద్యాలు పెట్టుకుంటాం ఒళ్ళో బియ్యం అన్నీ. చూడండి ఐదుగురు అందరూ కలిసి ఒడిబియ్యం విప్పుతారండి. విప్పేసి తర్వాత అమ్మాయికి అందరూ స్వీట్ తినిపిస్తారు, అమ్మాయికి అందరూ స్వీట్ తినిపిస్తారు. చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడ రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట. అందరూ అలసిపోయారు పెళ్ళి నుంచి చూసి, పొద్దున్నే నిద్రలు లేక అందరూ రిలాక్స్ అవుతున్నారు. అందరూ కలిసేసలా ముత్తైదులందరూ అమ్మాయికి ఒడిబియ్యం విప్పుతారు. ఒడిబియ్యం విప్పి అందరూ ఇప్పుడు ఆట పట్టిస్తూ ఉంటారండి. చక్కగా వదిన మర్దళ్ళు ఉంటే వదిన మర్దళ్ళు, బావలు బామర్దికి అట్లా చక్కగా ఆట పట్టించు. చాలా సరదాగా కూడా ఉంటుందండి ఈ కార్యక్రమం మాత్రము. ఇక్కడంతా సరదాగా ఉండింది. కాకపోతే పాటలు ఉండకూడదు కదా, అంతా కాపీరైట్స్ పడతాయన్న ఉద్దేశంతో అంతా స్లో చేయాల్సి వచ్చింది. సౌండ్ అంతా తీసేసి డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. చూడండి అందరూ ఇలా చక్కగా ఒడిబియ్యం ఇప్పుతారండి. ఒళ్ళో పెట్టినవన్నీను చూడండి 5 సార్లు అలా తీస్తారనమాట. ఒళ్ళో నుంచి బియ్యం తీసి అలా పెట్టేసి రేపు వండుతారండి. చూడండి అందరూ చక్కగా ఇంకా అందరూ అమ్మాయిలు ఎంత రెడీ అవుతారో ఆ రెడీ అయినాక అవన్నీ విప్పి సదురుకోవడం కూడా చాలా పని, ఎంత పని ఉంటుందో చూడండి. వీళ్ళందరూ విప్పుకొని మళ్ళీ అంతా రెడీ అయ్యేసరికి ఎంత చికాకు వస్తుందో కదండి. కానీ ఒక హ్యాపీ అండి, ఎందుకంటే మన ఇంట్లో పెళ్ళికి మనం రెడీ అయ్యి మనం మంచిగా ఉంటే అంత హ్యాపీగా ఉంటుందండి. అంత కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. మరో వీడియోతో కలుద్దాం. లోకాం సమస్తాం సుఖినో భవంతు.